ఈరోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జన్మించినటువంటి వెస్ట్ బెంగాల్లో వారు కన్న కలలు నెరవేర్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారం సాధించడం వారి ఆత్మ ఈరోజు నిజంగా సంతోషంగా శాంతి చేకూరింది. గతంలో 2011లో ఒక్క సీటు కూడా లేనటువంటి వెస్ట్ బెంగాల్లో ఈరోజు విజయడంకా మ్రోగించి 2/3 మెజార్టీతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామంటే అక్కడ ప్రజలు ఎంత పెద్ద ఎత్తునో భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని వారు ఎంచుకున్నారో దీన్ని బట్టి స్పష్టమవుతా ఉన్నది. అనేకమైనటువంటి సమస్యలు ఇన్ఫిల్ట్రేషన్ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి పావర్టీ వరకు అక్కడ ప్రజలు ఒకటి పెద్ద సమస్యగా భావించినటువంటి ఇన్ఫిల్ట్రేషన్ని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పేదవారికి చేయూత దొరుకుతుందన్న పూర్తి విశ్వాసంతో ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించారు. అదే మాదిరిగా అస్సాంలో మూడోసారి భారతీయ జనతా పార్టీని గెలిపించడం అంటే అది కూడా 2/3 మెజార్టీతో గెలిపించడం అంటే ఇది సాధారణమైనటువంటి అంశం కాదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పూర్తి విశ్వాసాన్ని దేశ ప్రజలు ఈరోజు చూపిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో కానీ, ఢిల్లీలో కానీ, హర్యానాలో కానీ, ఈరోజు వెస్ట్ బెంగాల్ కానీ, ఒరిస్సా, అస్సాం కానీ, ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఒరిస్సా దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల్లో ఒకటొకటిగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటూ అదే మాదిరిగా ఈ ఎన్నికల తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి వారు కాలు మోపుతున్నారంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకానికి ఒక దశాదిశ నిర్దేశించడానికి, భారతీయ జనతా పార్టీకి ఒక దశాదిశ నిర్దేశించడానికి మరి ఇక్కడ ఒక సూచనప్రాయంగా వారు మరి ఇక్కడ ప్రజానీకానికి నేనున్నాననేటువంటి భరోసా ఇవ్వడానికి వారు వస్తున్నటువంటి సందర్భంగా ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఏ ఎన్నికైనా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని మరి రామచంద్రరావు గారి నేతృత్వంలో రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న విశ్వాసంతో మరి వారికి ఘన స్వాగతం పలకడానికి ప్రజలంతా కూడా సమాయత్తమవుతున్న సందర్భంగా మరి అన్ని రాష్ట్రాలలో ఈ విజయాన్ని చేకూర్చి విజయాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రజానీకానికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి, అమిత్ షా గారి నాయకత్వానికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. వాళ్ళు అట్టే చేస్తారు. ఓడిపోతే ఈవీఎం మీద అంటారు, లేకుంటే సంస్థల మీద అంటారు. అది మొన్న వాళ్ళే కదా అంతా చేసింది. ఓట్ చోరీ అన్నారు. ఇప్పుడు ఏమైంది? ఓట్ చోరీతోనే బీజేపీ అక్కడ కాంగ్రెస్ ఓట్ చోరీ చేస్తే మేము ఇప్పుడు గెలిచిన కోర్టు ఒక నిర్దేశంతో కర్ణాటకలో. కాబట్టి కాంగ్రెస్ అయినా టీఎంసీ అయినా ఓడిపోవడానికి ఏదో ఒక వంక పెడతారు. ఓడిపోయిన తర్వాత ఈవీఎంలు అంటారు, ఓడిపోయిన తర్వాత ఈసీ అని అంటారు, ఓడిపోయిన తర్వాత చివరి ప్రజలను అంటారు, ఓడిపోయిన తర్వాత మోదీని అంటారు. చివరికి ఎక్కడ గెలవకపోతే దేశాన్ని కూడా అనేటటువంటిగా కరుణ వీళ్ళు ఇచ్చారు. బాగా ప్రెసిడెంట్ గారు